బయట ఫాస్ట్ ఉంటే ఇక్కడ చేద్దాం, లేకపోతే బయట తీసుకుందాం. విద్యాదేవన వసతిదేవన నిలిపేసి డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకేమో అన్యాయం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాలేమో 75,000 మెడికల్ సీట్లనేమో ఇవ్వాలనే పరిస్థితులు ఉంటే ఈ సంవత్సరం 10,000 సీట్లు అదనంగా ఇచ్చే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ ఎంతో ముందు చూపుతో మెడికల్ కాలేజీ కట్టడం వలన ఈరోజు మనకేమో 2,500 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని నీరుగార్చే పరిస్థితి ఈరోజు కేంద్రానికి లేకాల్సి మాకు మెడికల్ సీట్ అవసరం లేదని చేసి దుర్మార్గమైన లేఖ రాసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే పేదల తాలూకా కళల్ని సాగరం చేయాలని ఆలోచన ఆ రోజు జగన్మోహన్ చేస్తే పేదల తాలూకా బతుకులను చిత్రవచ్చేయాలని ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులను ఎప్పుడు కూడా విద్యను వ్యాపారంగా చూసిన తప్ప విద్యను పేదవాళ్ళకి అందించాలన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా ఈరోజేమో యువతను ఆకర్షించుకోవడానికేమో ఎన్నికల్లో కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు ఆయన. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఫస్ట్ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా ఒక ఉద్యోగ అవకాశాలు లేవు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సుమారు 7,200 కోట్లు అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్లో కూడా మరి 3,000 రూపాయలు ఊసేయలేదు, కేటాయింపులు లేవు అంటే నిరుద్యోగుల మీద శతకోపం పెట్టే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తెరలేపిందనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు.